హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి. ఫుల్ లెంత్ వచ్చేసి 27 ఇంచెస్, బాడీ లెంత్ 10 ఇంచెస్, చెస్ట్ 22, వేస్ట్ 20, ఆర్మ్ హోల్ 11 ఇంచెస్, గేరా లెంత్ ఫుల్ బాడీ లెంత్ నుంచి బాడీ లెంత్ తీసేస్తే వచ్చేది గేరా లెంత్ 17 వస్తుంది. 27 నుంచి 10 తీసేస్తే 17, ఇది వచ్చేసి గేరా లెంత్. షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో బేబీ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో, ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉంటుంది. రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుంది. చూడండి, షోల్డర్స్కి ఫ్రిల్స్ వచ్చేస్తాయి, కింద గేరాకి కూడా ఫ్రిల్స్ వచ్చినాయి. బ్యాక్ సైడ్ డోరీ వచ్చింది, అది వీడియోలో కవర్ అవ్వలేదు, ఒక ఫోటో అయితే పెడతాను తర్వాత. చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఈ ఫ్రాక్ కోసం కాటన్ లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను, అలాగే సాటిన్ లైనింగ్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి బాడీకి వచ్చేసి నెట్ క్లాత్, నెట్ మీద చికెన్ కర్రీ వర్క్ సీక్వెన్స్ ఉన్నాయి, వాటర్ సీక్వెన్సు, అవి పెద్దగా ఏం గుచ్చుకోవు పిల్లలకి. ఇది వచ్చేసి ఈ ఆర్గాంజా, ప్లెయిన్ ఆర్గాంజా, షైనింగ్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, క్వాలిటీ మంచి క్వాలిటీ అనమాట. కింద ఇలా ఫోల్డ్ చేసుకుని కింద ఒక లైన్ గీసుకోవాలి ఖర్చు కోసం. దానిపైన 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ సెకండ్ లైన్ నుంచి బాడీ లెంత్ అనేది తీసుకోవాలి. 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కొంచెం యువతలకి కూడా ఒక 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే పై లైన్ అనేది ఒకే లైన్లో వస్తుంది అనమాట, వంకర టింకర పోకుండా నీట్గా వస్తుంది. దానికోసం ఈ లైన్ గీసుకోవాలి. ఇంకొక 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి స్టిచ్చెస్ కోసం. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6 ఇంచెస్. ఇది షోల్డర్స్ మాత్రమే ఉంటాయి, హ్యాండ్స్ ఉండవు కాబట్టి నేను కొంచెం తక్కువ పెట్టుకుంటున్నాను. 4.5 దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. 4.5 ఇంచెస్ పెట్టుకుంటే చాలు. నెక్ విడ్త్ వచ్చేసి 2.25 ఇంచులు పెట్టుకున్నాను. చిన్నపిల్లల ఫ్రాకే కాబట్టి 2.25 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ విడ్త్. షోల్డర్ విడ్త్ వచ్చేసి 4.5, 4.5. షోల్డర్ విడ్త్ ఎంత అయితే తీసుకున్నామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఇక్కడ కూడా 4.5 దగ్గర మార్క్ చేసుకోవాలి, లైన్ అటు ఇటు పోకుండా. వేస్ట్లో 4వ భాగం తీసుకోవాలి. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే పిల్లలు కరెక్ట్గా వేసుకోలేరు కదా, స్కిన్ టైట్ వేసుకోలేరు కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. అలాగే వేస్ట్లో 4వ భాగం తీసుకోవాలి, దానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఒక 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ కలుపుకోవచ్చు, పిల్లల ఫ్రాక్ కాబట్టి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ లైన్లు గీసుకోవాలి. ఆర్మ్ హోల్ డౌన్ 4.5 పెట్టాం కదా, యువతలు కూడా 4.5 దగ్గర పెట్టుకోవాలి. కింద ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా అయితే షేప్ అనేది బాగా వస్తుంది, బాడీ షేపు. ఈ ఆర్మ్ హోల్ నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఇలా కరువు తిప్పుకుంటూ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి ఈ షోల్డర్ మార్క్ ఉంది కదా, అక్కడి నుంచి నెక్ డౌన్ తీసుకోవాలి. నెక్ డౌన్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. దీన్ని ఒక బాక్స్ షేప్ చేసుకోవాలి, కరెక్ట్గా రావడం కోసం ఒక బాక్స్ షేప్ అనేది గీసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. మిగతా కటింగ్ వీడియో అంతా పొరపాటున మిస్ అయిపోయింది. నేను ఈ కటింగ్ని బట్టి మిగతా కటింగ్ అంతా కొంచెం బ్రీఫ్గా మీకు అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తాను. కెమెరా ఆన్ చేసి నేను కటింగ్ అనేది స్టార్ట్ చేశాను, మధ్యలో ఆఫ్ అయిపోయింది, నాకు తెలియలేదు. నేను కటింగ్ అయితే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత చూస్తే రికార్డ్ అవ్వలేదు. సరే అని మళ్ళీ వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది వచ్చేసి కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్ వరకు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్టు, దాన్ని బట్టి సేమ్ అదే మెజర్మెంట్స్తో బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. అంటే బ్యాక్ హుక్ కానీ ఈ జిప్ కానీ ఏమీ రాదు, అందుకని నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగానే కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచు లోత్ అనేది తీసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వీ షేప్ కట్ చేశాను. ఇక్కడ డోరీ వస్తుంది, అందుకని జిప్ కానీ హుక్స్ కానీ ఏమి రావు.
దీన్ని బట్టి సాటిన్ అలాగే నెట్ క్లాత్ కూడా కట్ చేసేసాను. సాటిన్ 2 పీసెస్ అలాగే నెట్ క్లాత్ 2 పీసెస్, బ్యాక్ ఫ్రంట్ రెండింటికి సరిపడా. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే రెండు కరెక్ట్గా సరిపోయినాయి కదా, ఆ విధంగా కట్ చేసేసాను అనమాట. చూడండి, నెట్ క్లాత్ 2 పీసెస్ అలాగే సాటిన్ 2 పీసెస్ కట్ చేశాను. గేరా కోసం కాటన్ లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. లెంత్ ఒకసారి చెక్ చేసుకోవాలి, లెంత్ ఎంత ఉందో. గేరా లెంత్ వచ్చేసి 17 ఇంచెస్. ఇది వచ్చేసి ఒక 2 ఇంచెస్ తక్కువ ఉన్నా సరిపోతుంది. నాకు ఒక 1.5 ఇంచ్ తక్కువ ఉంది, సరిపోతుంది. ఫోల్డ్ ఏం చేయక్కర్లేదు, కింద బొద్దుగా వచ్చింది కదా, దాన్ని బట్టి నాకు ఫోల్డ్ చేయక్కర్లేదు. అలాగే సాటిన్ కూడా కట్ చేసుకోవాలి. సాటిన్ అనేది కింద ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. దానికోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. లెంత్ అనేది ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. 17 ఉంది కదా, 19 కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, ఒక 1/2 ఇంచో 1/2 ఇంచో తక్కువైనా పర్లేదు. పట్టీ అనేది చిన్నదో పెద్దదో వస్తుంది, అంతే, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఒక 2 పీసెస్ కట్ చేసుకున్నాను. బ్యాక్ సైడ్కి ఒకటి, ఫ్రంట్ సైడ్కి ఒకటి 2 పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత ఆర్గాంజా కట్ చేసుకోవాలి. ఆర్గాంజా కూడా అంతే, లెంత్ వచ్చేసి 17 ఇంచెస్ కదా, కుట్లు కోసం పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అలాగే కింద ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. కింద ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్రిల్స్ లెంత్ అనేది కలుస్తుంది కాబట్టి ఇది కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి. 17 ఇంచెస్ 17.5 ఉన్నా సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. చూడండి, ఇవైతే 4 పొరల మీద కట్ చేశాను. గేరా అనేది ఎక్కువ వస్తుంది, కింద ఫ్రిల్స్ ఇలా వస్తాయి అన్నమాట. ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుస్తుంది లెంత్. ఈ కింద వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 1 ఇంచ్ అనేది ఫోల్డ్కి వెళ్ళిపోద్ది. ఆ ఫోల్డ్ మీద ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి షోల్డర్ మీద ఫ్రిల్స్ కోసం 3 ఇంచెస్ విడ్త్తో చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను. ఇలాంటివి 4 కట్ చేసుకున్నాను. ఇప్పుడు కుట్టడం కోసం సాటిన్ అనేది షైనింగ్ పైకి ఉండాలి. దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి. ఒరిజినల్ కూడా మనకి పైకి ఏది కనపడుతుందో అదే పెట్టుకోవాలి. ఈ రెండు కలిపి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సాటిన్ షైనింగ్ పైకి ఉంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదంటే షైనింగ్ పార్ట్ లోపల వైపుకి వెళ్ళిపోతుంది, అంత అందంగా కనపడదు. షైనింగ్ అనేది పైకి ఉండాలి. ఇలా రెండు యాడ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ నెక్ అనేది కట్ చేయలేదు నేను, కట్ చేసుకుని దీనికి ఇలా యాడ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ పైన ఇలా నెక్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఇలా మూలలో వచ్చినప్పుడు ఇలా పాదం అనేది కిందకి దించుకొని ఇలా తిప్పుకోవాలి. అప్పుడే కుట్టు అనేది నీట్గా వస్తుంది. మళ్ళీ ఇంకొక మూల వచ్చినప్పుడు అలాగే తిప్పుకోవాలి. పాదం అనేది కిందకి దించుకోవాలి. ఇలా ఈ మూల వచ్చినప్పుడు పాదం దించుకొని ఇలా తిప్పుకొని ఇంకో వైపు కూడా కుట్టేసుకోవాలి. సాటిన్ అనేది ఈజీగా ముడతలు అనేది పడుతుంది. ముడతలు పడితే పైకి కనిపిస్తే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి పై క్లాత్ ముడతలు అనేవి పడకుండా చూసుకోవాలి. ఈ నెక్ పీస్ కట్ చేసేసుకోవాలి. మూలలో చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఈ కాటన్ లైనింగ్ లోపల వైపుకి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకుని నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డర్స్ యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ షోల్డర్స్ యాడ్ చేసేసుకుని నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు పై క్లాత్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ అనేది పైకి వచ్చేలా ఉంటుంది. అందుకని కింద నుంచి లైనింగ్ లాక్కుంటూ సర్దుకోవాలి, లేదంటే పైకి కనిపిస్తూ ఉంటుంది లైనింగు. ఇలా మూలలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సూది అనేది ఇలా కిందకి దించుకోవాలి, పాదం పైకి లేపుకోవాలి, క్లాత్ తిప్పుకోవాలి. ఇలా లైనింగ్ అనేది కిందకి లాక్కోవాలి. అలా చేత్తో లాక్కుంటే కానీ అది అలా అణిగి ఉండదు. లేదంటే అలాగే కుట్టేస్తే పైకి లైనింగ్ అనేది కనిపిస్తే అంత అందంగా కనపడదు. ఇలా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. ఒక టాప్ స్టిచ్ అనేది ఒక పాయింట్ గ్యాప్తో కుట్టుకోవాలి చివరి వరకు. ఈ షోల్డర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మూడు పొరలు సమానంగా ఉన్నాయి లేనిది చూసుకోవాలి, చూసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే తిప్పేసుకొని లైనింగ్ వైపు తిప్పేసుకొని మిగతా కూడా యాడ్ చేసేసుకోవాలి. లైనింగ్ చుట్టూ లైనింగ్ యాడ్ చేసుకోవాలి.
ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే కుట్టామో ఫస్ట్ శాటిన్ నెట్ క్లాత్ కలిపి కుట్టేసుకోవాలి. శాటిన్ అనేది షైనింగ్ పైకి కనపడేలా పెట్టుకోవాలి. ఈ రెండు యాడ్ చేసేసుకోవాలి. తర్వాత వెనక డోరీ వస్తుందని చెప్పాను కదా, దానికోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే 1/2 ఇంచ్ గ్యాప్తో షోల్డర్ కుట్టడం కోసం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ నుంచి 1.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్ కిందకి అంటే గ్యాప్ 1.5 ఇంచ్ వదిలిపెట్టాను షోల్డర్ మార్కింగ్ నుంచి. మళ్ళీ ఆ మార్క్ నుంచి ఇంకొక 1.5 ఇంచ్కి ఇంకో మార్క్ చేసుకోవాలి. డోరీ కోసం కుడతాం కదా థ్రెడ్స్, వాటికనమాట ఇవి మార్కింగు. ఇలా 1.5 ఇంచుతో నేను 5 చోట్ల మార్క్ చేసుకున్నాను. 5 చోట్ల వచ్చింది. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మార్కింగ్ అనేది ఎక్కడుంది తెలుస్తుంది కదా ఇంకోవైపు. అదేవిధంగా ఆ మార్కులను బట్టి ఇంకో సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా అయితే ఈజీ అవుతుంది. మళ్ళీ కొలుచుకొని మళ్ళీ మార్క్ చేసే అవసరం లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని చూసుకొని ఆ మార్క్ ఎదురుగా ఇంకో సైడ్ కూడా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ డోరీ అనేది నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు ఒక 1.5 ఇంచ్ పొడవు అయితే సరిపోయింది. ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలి. మనకి కుట్టడానికి కావాలి ఒక 1/4 ఇంచు, పైకి ఒక 1/2 ఇంచ్ కనపడాలి కదా ఆ రింగ్ అనేది. దానికోసం ఎంత అయితే అవసరం అవుతుందో చూసుకొని ఇలా ఫోల్డ్ చేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి పీసెస్ కట్ చేసుకోవాలి. ఒకవైపుకి 5 కాదా, 2 వైపులకి 10 కావాల్సి ఉంటాయి. ఇలాంటివి 10 పీసెస్ కట్ చేసుకున్నాను నేను. మొత్తం 10 కట్ చేసుకున్నాను. ఇవి దీనికి యాడ్ చేసుకోవాలి, లైనింగ్కి యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ అనేది ఒకదాని మీదకి ఒకటి ఉండాలి. పక్క పక్కన ఉంటే చూడటానికి అందంగా కనపడదు. ఈ థ్రెడ్ ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఒకదాని మీదకి ఒకటి పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఆ రింగ్ అనేది బాడీ మీదకి ఉండాలి, నెక్ వైపు పెట్టుకోకూడదు. కట్స్ అనేది నెక్ వైపు పెట్టుకోవాలి, రింగ్ అనేది బాడీ వైపు పెట్టుకోవాలి. మీకు కనపడుతుందని అనుకుంటున్నాను, అంత వివరంగా తెలుస్తుందో లేదో మరి. చూడండి, కొద్దిగా పాదం పైకి ఎత్తినట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. అంటే ఎత్తు ఉంటుంది కాబట్టి తొందరగా కుట్టుబడదు. ఈ రింగ్ మీద ఒక లాక్ స్టిచ్ అనేది వేసుకోవాలి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇంకో మార్కింగ్ దగ్గర ఇంకోటి పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత కూడా ఆ ఫోల్డింగ్ అనేది అలాగే ఉండేలా కుట్టాలి. కుట్టేటప్పుడు జరిగిపోకూడదు అనమాట. ఫోల్డింగ్ ఒక థ్రెడ్ మీద ఇంకో థ్రెడ్ ఉండాలి, అది లేదంటే చూడటానికి అందంగా ఉండదు. మీకు కుట్టిన తర్వాత అర్థమవుతుంది. ఇలా మిగతావి కూడా అన్నీ ఇలాగే కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసుకోవాలి బయటికి. నేను ఇంకో సైడ్ కూడా ఇలా కుట్టేసుకున్నాను. చూడండి, ఇలా ఇప్పుడు కుట్టిన రింగులన్నీ కిందకు ఉండేలాగా ఇలా పెట్టుకోవాలి. లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ చుట్టూ యాడ్ చేసుకోవాలి. ఈ మూల వచ్చింది కదా, అక్కడ అంతే సేమ్ నెక్ ఎలా అయితే ఫ్రంట్ నెక్ ఎలా అయితే యాడ్ చేసామో అలాగే ఈ మూలకు వచ్చినప్పుడు సూది అనేది దించుకోవాలి. పాదం పైకి లేపుకుని అప్పుడు క్లాత్ అనేది తిప్పుకోవాలి. ఇంకోవైపు కూడా ఇలా తిప్పుకోవాలి. ఇది యాడ్ చేసేటప్పుడు శాటిన్ అనేది మనకి ముడతలు అనేవి పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే పైన ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ముడతలు ఏమన్నా పడితే పైకి కనిపిస్తూ ఉంటాయి, బాగోదు. అందుకని ముడతలు పడకుండా చూసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర కుట్టేసిన తర్వాత ఈ మూల దగ్గర చిన్న నాట్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఇది రివర్స్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వైపుకి రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇవి బయటికి ఇలా వచ్చినాయి. బయటికి ఇంత ఉంటే సరిపోతుంది. చూడండి, నీట్గా వచ్చేసింది రెండు వైపులా ఇలా. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర అనేది కుట్లు కనపడకుండా రెండు ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ కింద ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ అయితే నేను షోల్డర్స్ కుట్టేసాను కలిపేసి, బ్యాక్ పార్ట్కి ఓపెన్గా ఉన్నాయి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ షోల్డరు బ్యాక్ పార్ట్ షోల్డర్ మీద పెట్టేసుకొని ఈ లైనింగ్ అనేది బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ వైపుకి తిప్పేసుకోవాలి.
ఈ లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది ఉందన్నమాట. ఇలా కదలకుండా పట్టుకోవాలి. జరిగిందనుకోండి మళ్ళీ గ్యాప్ వస్తుంది షోల్డర్ దగ్గర, రెండు సమానంగా రావు. జరగకుండా పట్టుకొని రెండు కలిపి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల అనేది ఖర్చులు అనేవి పైకి కనపడవు, లోపలికి వెళ్ళిపోతాయి ఖర్చులు, పైకి నీట్గా కనిపిస్తాయి. కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు. ఇది చూడండి కుట్లు అనేవి పైకి కనపడవు, ఇలా నీట్గా వచ్చేస్తాయి. రెండు యాడ్ చేసేసాను కదా, ఒరిజినల్ అన్నీ రెండు ఒకవైపుకి వెళ్ళిపోయినాయి. చూడండి బ్యాక్ సైడు ఇలా ఖర్చులు అనేవి కనపడవు, నీట్గా ఉంటుంది. గుచ్చుకొని కూడా గుచ్చుకోవన్నమాట, పిల్లలకి నీట్గా అనిపిస్తుంది. ఇంకో సైడ్ కూడా ఇలాగే లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి మధ్యలో ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. షోల్డర్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. రెండు కుట్లు వేసుకోవాలి. కుట్టిన తర్వాత ఈ నెక్ అనేది బ్యాక్ పార్ట్ నెక్ ఇలా టాప్ స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే నీట్గా నిలబడుతుంది. అది కూడా అంతే, లైనింగ్ అనేది పైకి కనపడకుండా అడుగు నుంచి లాక్కుంటూ ఉండాలి చేతితోటి, కరెక్ట్గా సర్దుకుంటూ లైనింగ్ అనేది పైకి కనపడకుండా నీట్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఈ మూలకు వచ్చినప్పుడు అదే విధంగా ఎలా అయితే యాడ్ చేసామో అలాగే ఇలా సూది అయితే కిందకి దించుకొని పాదం పైకి లేపుకొని తిప్పుకోవాలి క్లాత్ని. ఇంకోవైపు కూడా ఇలాగే ఒక్క పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి ఈ టాప్ స్టిచ్ ఎప్పుడు కూడా. చూడండి నీట్గా రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు ఇలా కర్వ్ షేప్ వచ్చినప్పుడు కొంచెం నెమ్మదిగానే యాడ్ చేసుకోవాలి. అందులో రెండు లైనింగ్లు వచ్చినాయి కదా, కొంచెం నెమ్మదిగానే యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఖర్చులు అనేది ఎక్స్ట్రా పీస్ అన్ని కట్ చేసేసుకోవాలి. వేస్ట్ ఉంటుంది కదా చుట్టూ, అదంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఓపెన్ లాగా ఉంది కదా, దానికి ఇలా ఒక పీస్ అయితే రెడీ చేసుకోవాలి. కాటన్ది క్రాస్ పీస్ ఒక 1 ఇంచ్ విడ్త్తో రెడీ చేసుకోవాలి. ఆ చివర కుట్టుకోవాలి. ఇలా పట్టి వేయడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి. షోల్డర్కి మంచి వైపు పెట్టేసుకొని బాడీ పార్ట్ దానిపైన ఈ క్లాత్ పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ లైనింగ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా షోల్డర్ చుట్టూ కుట్టేసుకోవాలి. క్రాస్ పీస్ ఉంటుంది కదా, అది లాగకూడదు. బాడీ పార్ట్ కూడా క్రాసే ఉంటుంది, అంటే కర్వ్ షేప్ ఉంటుంది కాబట్టి రెండు లాక్కుండా ఈజీగా కుట్టాలి స్లోగా. ఇలా కర్వ్ తిరిగిన చోట అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి, ఈజీగా తిరుగుతుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ ఒక ఫోల్డ్, ఇంకో 1/2 ఇంచ్ ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి. ఇలాగ ఈ కాటన్ అంతా లోపలికి వెళ్ళిపోవాలి ఫోల్డింగ్తో. ఈ ఫోల్డింగ్ మొత్తం 1/2 ఇంచే ఉండాలి. ఈ ఫోల్డింగ్ చివర కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా షోల్డర్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయాలి. ఇప్పుడు యాడ్ చేసిన క్లాత్ ఒక 1/2 ఇంచ్ విడ్త్ వచ్చేలాగా చుట్టూ ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టడం వల్ల షోల్డర్స్ అనేవి స్ట్రాంగ్గా నిలబడి ఉంటాయి. చూడండి ఎంత స్ట్రాంగ్గా అనిపిస్తుందో, నీట్గా కూడా కనపడుతుంది. ఇలా పట్టీ అనేది కుట్టుకుంటే కథ టైం పడుతుంది కాబట్టి, కానీ చూడటానికి వర్క్ అనేది నీట్గా కనపడుతుంది, స్ట్రాంగ్గా నిలబడతాయి షోల్డర్స్ అనేవి. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి షోల్డర్స్కి. ఫ్రిల్స్ కోసం కట్ చేసిన 3 ఇంచెస్ విడ్త్తో పీసులు రెడీ చేసుకున్నాను. దానికి రెండు వైపులా పీకో చేసేసాను. రెండు వైపులా పీకో చేసుకోవాలి. పీకో చేసుకుంటేనే అందంగా ఉంటాయి ఇవి. పీకో చేసుకుని మధ్యలోకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా, మనకి అక్కడైతే మార్క్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, అది సెంటర్ అవుతుంది మనకి. చేతికి సెంటర్ అవుతుంది కదా కుట్టు, దానికి ఏమి మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పీస్కి మాత్రం సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది భుజం వరకు రావాలన్నమాట. మిగతా అంతా ముందు వైపు కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకుంటే ఆ మార్క్ అనేది షోల్డర్ దగ్గర పెట్టుకొని కదలకుండా ఇక పిన్ పెట్టుకుంటే ఆ ముందు వైపు ఉన్నదంతా అటువైపు కుట్టుకోవాలన్నమాట ఫ్రిల్స్. దానికి గుర్తుగా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకొని పిన్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. లేదంటే ముందు వైపుకి ఎక్కువ వెనక వైపు తక్కువ ఫ్రిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా ముందు ఫ్రిల్స్ కుట్టి రెడీ చేసి తర్వాత యాడ్ చేస్తారు కొందరు, అది వర్క్ ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ పట్టేస్తుంది. నేనైతే ఇలాగే కుట్టేస్తాను. ఖర్చు కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి.
ఆ ఖర్చు వరకు మనం ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ప్లెయిన్గా కుట్టేసేయాలి. ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి రావాలి. మనం ఇప్పుడు కుచ్చు పెడుతున్నాం కదా, ఆ క్లాత్ అనేది షోల్డర్ నుంచి బయటికి వెళ్ళాలి. షోల్డర్ చివర కుట్టు పడాలన్నమాట. ఈ ఫ్రిల్స్ పార్ట్కేమో మధ్యలో పడాలి, ఆ మధ్యలో వచ్చేసి ఈ షోల్డర్ పార్ట్ చివరికి పడాలన్నమాట కుట్టు. ఈ క్లాత్ అనేది చివరికి పెట్టుకోవాలి. ఒక కుచ్చేమో మన వైపుకి తిప్పుకోవాలి, ఒక కుచ్చేమో ఎదురు వైపుకి తిప్పాలి. ఇలా పెట్టుకోవాలి కుచ్చు. ఒకటి మన వైపు తిప్పి పెట్టాను, ఇంకొకటి ఎదురు వైపుకి తిప్పి పెట్టాలి. చూడండి ఎలా తిప్పుతున్నానో చేత్తో, మీకు ఇది బాగా కనపడుతోంది కెమెరాలో. చూడండి అలా కుట్టుకోవాలి. షోల్డర్ మనకు బాడీ పార్ట్ అనేది ఒక చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువ పడుతుందేమో, గ్యాప్ అనేది ఎక్కువ వస్తుందేమో, ఎంత గ్యాప్లో అయితే ఫస్ట్ స్టార్ట్ చేసామో అంతే గ్యాప్లో చూసుకోవాలి మనం బాడీ పార్ట్ని. బాడీ పార్ట్కి చివరికి పడాలన్నమాట. ఆ షోల్డర్ పార్ట్ ఉంది కదా, అది దానికి చివరికి పడాలి కుట్టు. ఒక కుచ్చు మన వైపుకి, ఒక కుచ్చు ఎదురు వైపుకి పెట్టుకోవాలి. ఇలా ముందు వైపుకి తిప్పాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ఫ్లవర్స్ మాదిరిగా వస్తాయి కుచ్చులు. కుట్టేసిన తర్వాత ఇది ఆర్గాంజా క్లాత్ కాబట్టి చక్కగా పైకి నిలబడతాయి కుచ్చులు, చక్కగా పువ్వులాగా నిలబడతాయి. చూడటానికి ఫ్లవర్స్ లాగా కనపడతాయి. కుట్టిన తర్వాత చూడండి మీకే అర్థమవుతుంది. మొత్తం షోల్డర్ వరకు ఇలాగే కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా, షోల్డర్ దగ్గర పిన్ పెట్టాం కదా, ఆ క్లాత్ అంతా ముందు వైపుకి కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇంకా షోల్డర్ దగ్గర పిన్ తీసేసుకొని వెనక వైపు కూడా సేమ్ ఇలాగే ముందు ఎలా అయితే కుట్టామో అలాగే వెనక వైపు కూడా అలాగే కుట్టేసుకోవాలి. ముందు వైపు కూడా కుట్టేసుకోవాలి. ఫస్ట్ వెనక వైపు స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ముందు వైపుకి వస్తుంది అన్నమాట కుచ్చు. ఇలా కుట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కొంచెం నెమ్మదిగానే కుట్టుకోవాలి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లూజ్ కుట్టు పెట్టుకోండి ఈ ఫ్రిల్స్ కుట్టేటప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కసారి క్లాత్ మీకు అడ్జస్ట్ అవ్వదు. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది. మళ్ళీ విప్పుకొని మళ్ళీ కుట్టాల్సిన అవసరం వస్తుంది. అందుకని ఫస్ట్ లూజ్ స్టిచ్ అనేది వేసుకుంటే కరెక్ట్గా వచ్చిందనుకోండి, దానిపైన మళ్ళీ గట్టిగా ఉండే స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. లూజ్ స్టిచ్ అనుకోండి, విప్పాల్సి వస్తే ఈజీగా విప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది చెప్తున్నాను నేను. చూడండి మిగిలిన పార్ట్ అంతా ఇలాగే పెట్టుకోవాలి. చివర్లో ఒక 1.5 ఇంచు ప్లెయిన్ కుట్టుకోవాలి. కింద ఆమ్ హోల్ దగ్గర ఒక 1.5 ఇంచు మనకి అవసరం లేదు, ఫ్రిల్స్ ఖర్చు కాబట్టి 1.5 ఇంచు వదిలేసుకొని అక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి అక్కడ వరకే కుచ్చు పెట్టుకోవాలి. అది ఎలాగో మనకి పైకి కనపడదు, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అవసరం లేదు. అక్కడ ప్లెయిన్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో కుచ్చులు అనేవి, ఇలా కనిపిస్తాయి నీట్గా. పక్కన ఇంకోటి వస్తుంది, దీని పక్కనే ఇంకో పీస్ తీసుకోవాలి. దీనికి కూడా అలాగే మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకుని పిన్ పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆ కుట్టు అయితే ఎక్కడ కుట్టామో దానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇది స్టార్ట్ చేయాలి. మీరు కుచ్చు చివర చూసుకోకూడదు, కుట్టును చూసుకోవాలి. కుట్టు ఉంది కదా, అది స్టార్ట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచో 3/4 ఇంచో దూరంలో కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు కుట్టిన కుచ్చులు అనేవి కుట్టు కిందకి పడకుండా చూసుకోవాలి. ఇంతకుముందు పెట్టిన కుచ్చులు ఎలా అయితే పెట్టాము, ఒకటి మన వైపు ఒకటి ఎదురు వైపు ఫోల్డ్ చేసి పెట్టాం కదా, సేమ్ ఈ లైన్ కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి కుచ్చులు. ఈ రెండో లైన్ పెట్టడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ పక్కన కుచ్చులు ఉన్నాయి, అవి కుట్టు కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి పక్కకి జరుపుకుంటూ ఈ కుట్లు అనేవి వేసుకోవాలి. ఈ రౌండ్ అనేది కూడా మనం ఫస్ట్ ఎంత గ్యాప్లో కుట్టు అనేది స్టార్ట్ చేసామో అంతే గ్యాప్ తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కొంచెం పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదొకసారి చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. సేమ్ ఇంతకుముందు ఒక ఫ్రిల్స్ కుట్టాం కదా పక్కన, అదేవిధంగా ఈ షోల్డర్ వరకు అదేవిధంగా కుట్టుకోవాలి. పిన్ పెట్టుకున్నాం కదా, ఈ లూజ్ మొత్తం ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేలా చూసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా ఉండాలి. ఒక చోట ఎక్కువ కుచ్చు కాకుండా, ఒక చోట తక్కువ కాకుండా మొత్తం ఈవెన్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. చూడండి షోల్డర్ వరకు వచ్చేసింది.
అలాగే వెనక వైపు కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఫ్రంట్ ఎలా అయితే కుట్టామో పిన్ని తీసేసుకొని మిగతా లూజ్ అంతా మిగతా ఉన్న క్లాత్ మొత్తం వెనక ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. మీకు ఏదన్నా ఒక కటింగ్ కానీ ఏదన్నా కావాలి అంటే అది కూడా కామెంట్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను మీకు వీడియో చేసి పెట్టడానికి. చూడండి ఇలా చివరి వరకు కుచ్చులు పెట్టేసుకోవాలి. చివరి మాత్రం ఒక 1.5 ఇంచ్ ప్లెయిన్గా కుట్టేసుకోవాలి ఖర్చు కోసం, అంతే. చూడండి ఎంత అందంగా ఉందో. రెండు లైన్లు వేసుకోవటం వల్ల చక్కగా ఒత్తుగా వచ్చినాయి ఈ కుచ్చులు. ఇదే విధంగా ఇంకో వైపు కూడా కుట్టేసుకోవాలి. ఈ రెండో వైపు కూడా కుట్టేసాను నేను. కింద గేరా యాడ్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్కి సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇది కూడా డైరెక్ట్ బాడీ మీద కుట్టడమే చూపిస్తున్నాను నేను. ముందు ఫ్రిల్స్ యాడ్ చేసుకోవటం, ముందు ఫ్రిల్స్ కుట్టేసుకుని తర్వాత బాడీకి యాడ్ చేసుకునే అవసరం ఉండదు. ఇలా అయితే ఈ ఆర్గాంజా క్లాత్ ఉంది కదా, దీన్ని కూడా రెండు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని మార్క్ అయితే చేసుకోవాలి. సగానికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, సగం వస్తుంది కదా. మనం చీర ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా ఒక ఫోల్డ్ చేసుకుని సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ వచ్చింది కదా, ఫోల్డ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా కొసలు రెండు పట్టుకుంటే ఇలా ఫోల్డ్ అవుతుంది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన చోట మార్క్ చేసుకోవాలి. ఇది సెంటర్కి రావాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని మధ్యలోకి ఇలా పెట్టుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. చివర 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదులుతాం కాబట్టి 1.5 ఇంచ్ దగ్గరే మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ వరకు మనకి కుచ్చులు ఏం పెట్టుకోక్కర్లేదు. 1.5 ఇంచ్ దాటిన తర్వాత నుంచి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. మనకు కుచ్చు అనేది తిరగదు. అలాగే ఇలా ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఇలాంటిది ఏదైనా కుట్లు ఉడతీయడానికి వాడతాం కదా, అది కానీ ఏదన్నా వాడుకుని కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. లేదంటే కుచ్చులు క్రాస్గా వస్తాయి, సమానంగా రావు. ఇలా ఏదన్నా పక్కన మనకి సపోర్ట్ తీసుకుంటే నీట్గా వస్తాయి కుచ్చులు. చిన్న చిన్నవి పెట్టుకోవడమే. మనకి సగం మార్క్ చేసాం కదా, అది సగం వరకు వచ్చేలాగా చూసుకుంటూ ఎన్ని కుచ్చులు వస్తాయో చూసుకుని దాన్ని బట్టి కుచ్చులు పెట్టుకోవడమే. చూడండి ఎంత లూజ్ ఉందో, ఆ లూజ్ అంతా మనం అక్కడ కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా పెట్టకూడదు. అన్నీ ఈవెన్గా వచ్చేలా చూసుకోవాలి. మీకు కుట్టగా అలవాటు అయిపోతుంది. ఎంత దూరం పెట్టుకోవాలో, ఎంత పెద్ద కుచ్చు పెట్టాలా, చిన్న కుచ్చు పెట్టాలా అనేది ప్రాక్టీస్ మీద అన్నీ వచ్చేస్తాయి. ఈజీ అవుతుంది వర్క్ అనేది. చూడండి కుచ్చులు ఇలా చిన్న చిన్నగా మొత్తం పెట్టేసుకోవాలి. చూడండి ఈ మార్క్ ఉంది కదా, ఆ సెంటర్ మార్క్ దగ్గరికి కలిసిపోయింది కరెక్ట్గాను. ఇంకా మిగతా క్లాత్ ఈ చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇంతకుముందు ఎలా అయితే కుట్టామో ఈ మిగిలిన క్లాత్ అంతా బాడీకి యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ మొత్తం యాడ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఫ్రిల్స్తో. కింద ఈ ఆర్గాంజా క్లాత్ ఎక్స్ట్రా కుట్టు కింద పడకుండా చూసుకోవాలి. అది మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి కుట్టు కిందకి వచ్చేస్తూ ఉంటుంది. ఈజీగా లొంగదనమాట, మనకి ఈజీగా అనిపించదు వేయడానికి. కుచ్చులు వేయడానికి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కుచ్చే పెట్టుకోవాలి. ఈ సైడ్ కూడా అంతే, ఒక 1.5 ఇంచ్ వరకు గ్యాప్ వదిలేసి పెట్టుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ పెట్టుకుంటాం కదా, మార్క్ చేసాం కదా, దానికోసం 1.5 ఇంచ్ దూరం వరకు ముందు వరకు పెట్టుకొని వదిలేసేయాలి.
చూడండి సరిపోయింది క్లాత్ కరెక్ట్గా. ఇలా చూసుకుని కుట్టుకోవాలి. ఆ 1.5 ఇంచులో మనకి కుచ్చు అనేది రావాల్సిన అవసరం లేదు. కుట్టు వెళ్ళిపోతుంది కాబట్టి సైడ్ కుట్టు. చూడండి ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో. చూడండి కరెక్ట్గా వచ్చేసినాయి కుచ్చులు అనేవి. ఇప్పుడు దీని మీద సాటిన్ లైనింగ్ అనేది కుట్టుకోవాలి. సాటిన్ లైనింగ్ కుట్టేటప్పుడు ఆ షైనింగ్ ఉంది కదా, అది కిందకి వెళ్ళి చూసుకోవాలి. ఇది కూడా అంతే, ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ అనేది సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి. కింద మార్క్ ఉంది కదా, ఒకసారి చెక్ చేసుకొని దానిపైన మార్క్ వేసుకుంటే మనకు కనపడతా ఉంటుంది. షైనింగ్ పార్ట్ ఎప్పుడు కూడా కిందకి ఉంది లేనిది చూసుకుని చెక్ చేసుకుని కుట్టాలి. లేదంటే శాతం కుట్టేసిన తర్వాత చూసుకుని మళ్ళీ ఇప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కుట్టేటప్పుడే ఒకసారి చెక్ చేసుకుంటే మనకి మళ్ళీ ఊడదీసే అవసరం ఉండదు. ఇది కూడా అంతే, 1.5 ఇంచ్ వరకు ప్లెయిన్ కుట్టేసుకోవాలి. ఇది కుట్టడం ఇంకా కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ముందు ఆర్గాంజా కుట్టాం కదా, అది మళ్ళీ కుట్టు కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. కుట్టు కిందకు వచ్చిందనుకోండి, ఆ ఫ్రిల్స్ అనేవి నీట్గా కనపడవు. అందుకని అవి కుట్టు కిందకి రాకుండా చూసుకోవాలి. ఇవి నీట్గా కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి. ఈ సెంటర్ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ వరకు, ఆ పార్ట్ వరకు ఆ కుచ్చులు పెట్టేసుకోవాలి. మిగిలిన క్లాత్ అంతా ఇంకో సైడ్ కుచ్చులు పెట్టేసుకోవాలి, సరిపెట్టేసుకోవాలి క్లాత్ని. ఇవి కొంచెం తక్కువే వస్తాయి, ఆర్గాంజా కన్నా తక్కువ కుచ్చులు వస్తాయి అన్నమాట. లైనింగే కదా, ఆర్గాంజా అంత కట్ చేయం, ఇది కొంచెం తక్కువే ఉంటుంది లైనింగ్ ఎప్పుడు కూడా, కుచ్చులు ఎక్కువ రావు. ఇది కూడా అంతే, సైడ్ ఒక 1.5 ఇంచ్ వరకు వదిలేసుకొని అవతల వైపు వరకు కుచ్చులు పెట్టుకోవాలి. అంతే. చూడండి చివరి వరకు కుచ్చులు పెట్టుకుని 1.5 ఇంచ్ వదిలేసుకొని కుచ్చు పెట్టుకోవాలి. దీనిపైన కాటన్ యాడ్ చేసుకోవాలి. కాటన్ యాడ్ చేసేటప్పుడు బాడీ పార్ట్ వైపు నుంచి యాడ్ చేయాలి. చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలా యాడ్ చేసుకోవాలి. దీనికి కూడా కుచ్చులు తక్కువే వస్తాయి. కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అవి రెండు చూసుకుంటా ఇంతకుముందు కుట్టిన కుట్టు మీదే రావాలి. ఇంకా పైకో కిందకో వెళ్తే నీట్గా అనిపించదు. ఒకే లైన్లో రావాలన్నమాట కుట్టు ఎప్పుడు కూడా. అదే కుట్టు మీద రావాలి. కింద క్లాత్ మాత్రం మళ్ళీ కుట్టు మధ్యలోకి వెళ్లకుండా చూసుకుంటూ ఉండాలి. ఆర్గాంజా క్లాత్ కానీ సాటిన్ క్లాత్ కానీ మనం ఇప్పుడు కుట్టే కుట్టు కిందకి రాకూడదు. దీనికి కూడా కుచ్చులు తక్కువే వస్తాయి. కాటన్ లైనింగ్ కూడా ఇలా బాడీ పార్ట్ మీద లైనింగ్ పెట్టి కుట్టుకోవడం వలన ఈ వేస్ట్ దగ్గర మనకి ఖర్చులు అనేవి పైకి కనపడవు, నీట్గా ఉంటుంది, గుచ్చుకున్నట్టు ఉండదు. చిన్నపిల్లలు గుచ్చుకుంటున్న ఫీలింగ్ వస్తుంది కదా, అలా ఉండదన్నమాట. చూడండి చివరి వరకు కుట్టేశాను. దీనికి కూడా అంతే, ఇంతకుముందు ఎలా అయితే కుట్టామో ఖర్చు కోసం వదిలేసి అలాగే కుట్టుకోవాలి. ఖర్చు అవతల వరకు కుచ్చు పెట్టుకోవాలి, ఖర్చులో కుచ్చు పెట్టవలసిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇక్కడ ఖర్చులు అనేవి కనపడవన్నమాట. చూడండి ఇలా నీట్గా ఉంటుంది. లోపల వైపుకి కుట్లు కనపడవు, ఖర్చులు ఉండవు. అలాగే ఇంకో వైపు కూడా సేమ్ ఈ మూడు ఎలా అయితే యాడ్ చేసుకున్నామో సేమ్ అలాగే యాడ్ చేసుకోవాలి. ముందు ఆర్గాంజా, సాటిన్, కాటన్ 3 యాడ్ చేసేసాను. రెండో వైపు కూడాను చూడండి ఎంత బాగుందో క్లాత్ ఫ్రాక్. ఈ సైడ్ కుట్ల కోసం 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. రెండు వైపులా 1.5 ఇంచ్ దగ్గర ఈ ఫ్రిల్స్ పార్ట్ ఉంది కదా, అది లోపలికి మడిచేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆమ్ హోల్ దగ్గర చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని ఇవి లోపలికి మడిచేసుకొని అప్పుడు కుట్టాలి. చూడండి వీడియోలో ఎలా అయితే ఉందో మీకు అర్థమవుతుంది కదా, అలాగూ 2 మార్కులు కలిసేలా పట్టుకొని మనం మిషన్ కింద పెట్టుకోవాలి. ఆ కుచ్చులు అనేవి కూడా లోపలికి పెట్టేసుకోవాలి. ఎలా అయితే చూపించానో అలాగూ ఫస్ట్ ఒక లాక్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత వేస్ట్ దగ్గర కూడా 1.5 ఇంచ్ గ్యాప్తో 2 పార్ట్లకి మార్క్ చేసేసుకోవాలి. మీ వేస్ట్ వరకు ఇలా 1.5 ఇంచ్ గ్యాప్తో కుట్ అనేది వేసేసుకోవాలి. ఒక స్ట్రైట్ కుట్ వేసేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ వరకు వచ్చిన తర్వాత ఈ కుట్ అనేది క్రాస్గా బయట వైపుకి తిప్పుకోవాలి. ఇవి కింద ఒక 3 క్లాతులు, పైన ఒక 3 ఉంటాయి కదా, ఆర్గాంజా 2, సాటిన్ 2, కాటన్ 2, ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకోవాలి. ఇలా నేను ఎలా అయితే పెడుతున్నానో అదే విధంగా పెట్టుకోవాలి.
ఒక 2-3 ఇంచెస్ అన్నీ కలిపి కుట్టుకోవాలి. తర్వాత పైన కాటను శాటిను, కింద కాటను శాటిను పక్కకు తప్పించేయాలి. తప్పించేసి ఆర్గాంజా వైపు క్లాత్ మీద మాత్రమే కుట్టుపడేలా చూసుకోవాలి. అవి కింద నుంచి అవి పక్కకు తప్పించేయాలి, పైనుంచి ఈ 2 పైకి తప్పించేసేయాలి. ఆర్గాంజా మీద మాత్రమే కుట్టుపడాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడన్నా సైడ్ కుట్లు ఊడదీయాలంటే ఊడదీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏ లేయర్కి ఆ లేయరు సపరేట్గా కుట్టినట్టు కూడా వస్తుంది. అలాగే ఇంకో కుట్టు దాని పక్కన ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇంకొక రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి. వేస్ట్ వరకు పక్కనే వేసుకోవాలి ఒక 1/2 ఇంచు గ్యాప్తో. అక్కడ కింద 3 ఇంచెస్ కుట్టాం కదా, మళ్ళీ ఆ కుట్టుతో కలిసిపోవాలి. కిందకు వచ్చేసరికి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పైన లైనింగు సపరేట్ చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు ఆర్గాంజా కలిపి కుట్టాం కదా, అది కూడా లోపల వైపు నుంచి కిందకి తోసేయాలి. ఇప్పుడు శాటిన్ మీద మాత్రమే కుట్టుపడాలన్నమాట. మీకు కనపడుతుంది కదా వివరంగా ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే. ఇది ఒకేసారి పక్కకు జరిపేసినట్టు కాకుండా నెమ్మదిగా క్రాస్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరికి కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి. చూడండి, వేస్ట్ దగ్గర మీరు ఎప్పుడన్నా విప్పుకోవాలంటే విప్పుకునే వీలు ఉంటుంది. రౌండ్గా కలిపామనుకోండి ఊడదీసే అవకాశం ఉండదు. ఇప్పుడు కాటన్ మీద మాత్రమే, కాటన్ లైనింగ్ ఉంది కదా దాని మీద మాత్రమే కుట్టుబడాలి. శాటిన్ ఆర్గాంజా మధ్యలో నుంచి పక్కకు తోసేయాలి. చూడండి, ఆ మధ్యలో ఉన్నాయి కదా రెండిటికి, కాటన్కి మధ్యలో ఆ 2 పక్కకి తోసేసి కాటన్ మీద మాత్రమే కుట్టుపడేటట్టు కుట్టుకోవాలి. ఇలాగే రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలి. చూడండి, ఏ లేయర్కి ఆ లేయర్ కనిపిస్తుంది కదా, ఈ కాటన్కి శాటిన్ అలాగే ఆర్గాంజా ఇలా విడివిడిగా వస్తాయి. సైడ్ కూడా ఎప్పుడన్నా ఊడదీసుకోవాలనుకుంటే ఊడదీసుకునే అవకాశం కూడా ఉంటుంది. రౌండ్గా కుట్టేసాం అనుకోండి, ఫ్రిల్స్ అన్ని పెట్టేసేసి రౌండ్ కలిపేసాం అనుకోండి ఊడదీసే అవకాశం ఉండదు. అలాగే రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలి. ఒకసారి లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని ఇలా బాడీ 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. అలాగే ఫుల్ లెంత్ వచ్చేసి 27 ఇంచెస్. ఫుల్ లెంత్ 27, షోల్డర్ నుంచి కరెక్ట్గా 27 ఉంది. దీనికి ఎక్స్ట్రా ఇంకో 1.5 ఇంచు కిందకి ఫ్రిల్స్ వస్తుంది కాబట్టి ఇక 1.5 ఇంచు ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. 27 మీద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంది అంటే 25.5 వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఫ్రిల్ చూడండి, మీకు ఒకసారి ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. ఈ ఫ్రిల్ అనేది ఒక 1.5 ఇంచు కిందకు వస్తుంది, అంటే లెంత్ ఇంకా 1.5 ఇంచు పెరుగుతుంది. ఇది 27 మీద ఒక 1/2 ఇంచు ఉంది కాబట్టి ఒక 1.5 ఇంచు ఫోల్డ్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ పెట్టేసుకుంటే ఈ ఆర్గాంజా కొంచెం ఈ క్లాత్ అనేది స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని దాని మీద ఫ్రిల్ పెట్టుకుంటే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అందుకే ఇలా ఒక ఫోల్డ్ అనేది పెట్టేసుకోవాలి. పీకో కూడా చేయొచ్చు. పీకో చేసిన దాని మీద ఫ్రిల్ కుడితే అంత అందంగా ఉండదు. అందుకే నేను ఇలా కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకొని ఇలా ఫోల్డ్ చేసాను అనుకోండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రిల్ కుట్టడానికి. ఇలా ఫోల్డ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. చుట్టూ ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను. దీని మీద ఇప్పుడు కుచ్చు అనేది పెట్టుకోవాలి. దీనికి కూడా 2 వైపులా పీకో చేసేసాను. ఇలా సెంటర్ పెట్టుకోవాలి. సెంటర్లో పట్టి రావాలన్నమాట. ఇలా కుచ్చు అనేది పెట్టుకోవాలి. కిందకి 1.5 ఇంచు రావాలి. అలాగే పైకి ఒక 1.5 ఇంచు అలా వస్తాయి. చూడండి ఎలా అయితే చూపించాను. షోల్డర్ దగ్గర కుచ్చు పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే ఒక కుచ్చు ఇట్లా మన వైపుకి పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి. ఈ తర్వాత పెట్టే కుచ్చు దానికి వ్యతిరేకంగా ఉండాలన్నమాట. ఎదురు వైపుకి పెట్టుకోవాలి. ఫోల్డింగ్ ఎదురు వైపు పెట్టుకుని కుట్టుకోవాలి. మళ్ళీ మన వైపుకి ఒకటి, ఎదురు వైపుకి ఒకటి, ఇలా చుట్టూ మొత్తం కుచ్చులన్నీ పెట్టేసుకోవాలి. లెంత్ అనేది చెక్ చేసుకోవాలి. కింద వైపుకి 1.5 ఇంచు మాత్రమే ఉండాలి. ఆ కుట్టు అనేది పట్టీ మీదే పడాలి. కుట్టేటప్పుడు చూసుకోకుండా కిందకి ఎక్స్ట్రా వెళ్ళిపోయేటట్టు కుట్టి వంకర టింకరగా కనపడుతుంది కుచ్చు. అలా రాకూడదు. కిందకి 1.5 ఇంచు మాత్రమే ఉండాలి. సెంటర్కి చూసుకోవాలి. ఆ పట్టీ మీదే కుట్టుకోవాలి. చూడండి, మీకు బాగా అర్థం అవుతుంది కదా, ఇలా చక్కగా కనపడుతూ ఉంది వీడియో. చూడండి, కుచ్చులు ఇలా వచ్చేస్తాయి. అలా చుట్టూ పెట్టేసుకోవాలి. నేను మొత్తం రౌండ్ మొత్తం కుట్టేశాను. చూడండి కుచ్చు
చూడటానికి ఎంత బాగుందో. ఇప్పుడు శాటిన్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి గౌన్ అనేది ఇలా పైకి నిలబెట్టి ఇదిల్చినట్టు చేస్తే శాటిన్ అనేది బయటకు వస్తుంది కదా, లెంత్ కరెక్ట్గా తెలుస్తుంది మనకి. చూడండి, శాటిన్ ఒరిజినల్ ఆర్గాంజా కన్నా బయటకు వచ్చింది. మామూలుగా ఇలా ఉండాలి, ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. ఇలా చూసుకొని ఎంత ఎక్స్ట్రా ఉందో అంత ఫోల్డ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ పెట్టుకుని చుట్టూ అంతే ఫోల్డ్ పెట్టుకుని కుట్టేసుకోవాలి. చూడండి, కుట్టేశాను. శాటిన్ కూడా కుట్టేశాను. ఈ కాటన్ అయితే సరిపడా ఉంది, ఇంకా కుట్టాల్సిన అవసరం లేదు. ఇలా బొద్దు వచ్చింది కాబట్టి మనకి కుట్టు కూడా అవసరం లేదు, వదిలేసాను సరిపడా ఉంది కాబట్టి. ఇంతేనండి ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగు. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత అందంగా ఉందో. కుట్టిన తర్వాత మాత్రం చాలా ముద్దుగా అనిపించింది ఫ్రాక్ మాత్రం. వెనక డోరీ పెట్టాలి, పెట్టిన తర్వాత ఒకసారి ఫోటో అనేది పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.